హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాళ ఈ వీడియోలో నేను మీకు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తయారీ విధానం చూపిస్తానండి. రెగ్యులర్గా మనము దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ చేసుకుంటూ ఉంటాం కదా. ఒకసారి కొత్తగా నేను చెప్పిన ఈ మసాలా పొడితోటి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. నేను చూపించే ఈ మసాలా పొడితోటి మీరు చేసి చూడండి, ఎంత టేస్టీగా వస్తుంది బిర్యానీ కూడా. ముక్క కూడా చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తయారీ విధానం చూసేద్దామండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తోటి వీడియోని షేర్ చేయండి. ఇక ప్రాసెస్కి వచ్చేస్తే నేను ఇక్కడ రెగ్యులర్ రైస్ కాకుండా నార్మల్గా బిర్యానీ రైస్, బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీరు రెగ్యులర్ రైస్ అయినా తీసుకోవచ్చు. బిర్యానీ రైస్ని అయితే శుభ్రంగా ఒకసారి కడిగేసేసుకొని వాటర్ వేసేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టేసుకోండి. నేనైతే ఇక్కడ చూపించిన గ్లాస్ తోటి ఒక 2 గ్లాసులు తీసుకున్నానండి. అప్రాక్సిమేట్గా ఒక ½ కేజీ రైస్ అయితే ఉంటాయి. అలాగే ఒక 3/4 కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ పీసెస్ని అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ పసుపు, ఒక 1½ స్పూన్ వరకు సాల్ట్, అలాగే ఒక 1½ స్పూన్ వరకు కారపొడి వేసుకోండి. ఉప్పు కారం అనేవి మాత్రం మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇందులోకి కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తాను కదండి, కొంచెం చిన్న స్పూన్తో వేసుకున్నాను. 2 టీ స్పూన్స్ వరకు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు పెరుగు వేసుకోండి. అలాగే కొంచెం నిమ్మరసం పిండుకోండి. ఇలా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి మసాలాలన్నీ చక్కగా ముక్కకు పడతాయండి. ఇలా బాగా ఒక 5 నిమిషాల పాటు చికెన్కి అన్నీ కూడా పట్టే విధంగా బాగా కలిపేసేసుకొని, మీకు టైం ఉంటే ఒక 3 అవర్స్ నానపెట్టుకుంటే చాలా బాగా కుక్ అవుతుందండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది. అప్పటికప్పుడు చేసేదానికన్నా కూడా ఒక 3 అవర్స్ నానితే చాలా బాగుంటుంది. నేనైతే ఫ్రిడ్జ్లో ఒక 3 అవర్స్ పెట్టేసుకున్నానండి. మీరు వండుకోవడానికి ఒక అరగంట ముందు చికెన్ తీసి బయట పెట్టేసుకోండి. తర్వాత ఈ విధంగా అడుగు మందంగా ఉండే ఒక కడాయి పెట్టేసుకోండి. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పు ఇలా సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు అయితే ఒక 3 తీసుకున్నానండి, మీడియం సైజు ఉల్లిపాయలు. అవి కొంచెం మనకి బాగా ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకోవాలండి. ఎప్పుడైనా కొంచెం మనకి చికెన్కి అంటే నాన్ వెజ్ ఐటమ్స్కి ఆయిల్ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. నేను తీసుకున్న 3/4 కేజీ చికెన్కి కాను ఒక 3 టేబుల్ స్పూన్ వరకు అంటే 3 గరిటెల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఫస్ట్ ఒక గరిట మ్యారినేషన్కి వేసాను కదా, తర్వాత మరొక 2 గరిటెలు వేసుకున్నాను. మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఈలోపు దీనికోసము మనం స్పెషల్గా ఈ మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. స్టవ్ మీద చిన్న కడాయి ఒకటి పెట్టేసుకోండి. అందులోకి ఒక 5 టేబుల్ స్పూన్లు యాలకులు, ఒక 7-8 లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక పావు టీ స్పూను సోంపు, అలాగే ఒక 15 వరకు మిరియాలు, ఒక 5-6 ఎండుమిర్చి, అలాగే ఒక చిన్న అనాస పువ్వు వేసుకోండి. అలాగే జాపత్రి కూడా కొంచెం చిన్న ముక్క వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే చేదొచ్చేస్తుంది. అలాగే రాతి పువ్వు చాలా కొంచెం వేసుకోండి. అలాగే బిర్యానీ ఆకును కూడా ఒకటి చిన్నది తుంపి ఈ విధంగా వేసేసుకొని లో ఫ్లేమ్లోనే మంచి వాసన వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవి ఏమాత్రం మాడిపోకూడదు. అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వండి, జస్ట్ మనకి మంచి అరోమా వస్తుంది. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారి చేసుకొని మిక్సీ జార్లో మెత్తగా పౌడర్ లాగా చేసి పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకి చికెన్ కూడా చక్కగా ఉడుకుతూ ఉంటుందండి. ఇక్కడ చూస్తారు కదా, ఇది ఇందులో ఏమాత్రం వాటర్ వేయకూడదండి. ఆ చికెన్లో వచ్చిన వాటర్తోనే మనకి చక్కగా ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఒకసారి మీరు చికెన్ని బాగా సాఫ్ట్గా కుక్ అయిందో లేదో చెక్ చేసుకొని తర్వాత ఈ విధంగా ఒక 5-6 పచ్చిమిర్చిల్ని సన్నటి చీలికలు ఈ విధంగా వేసేసుకొని కొన్ని కరివేపాకు కూడా వేసుకొని, కరివేపాకుని అయితే అస్సలు స్కిప్ చేయొద్దండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి కరివేపాకు వేసుకోవడం వల్ల. ఇలా అన్నీ కూడా వేసేసుకొని కొంచెం మనకి వాటర్ కంటెంట్ ఉంది కదండి, అది కొంచెం ఎగిరేంత వరకు పైన లిడ్ లేకుండానే ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 5 to 6 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనము మసాలా పొడిని వేసుకోవాలండి. ఈలోపు మనము పక్కన వేరొక స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక గిన్నె పెట్టేసుకోండి. బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి, అన్నిటిని కూడా కొంచెం కొంచెంగా వేసేసుకొని ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి
మరొక కప్పు వరకు ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు కూడా ఈ విధంగా మనకి ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇందులోకి మరొక 2 టీ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పాను కదండి, మంచిగా అప్పటికప్పుడు దంచి వేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఫ్రెష్గా వేసుకున్నది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఒక గుప్పెడు పుదీనా, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చీలు, మరొక గుప్పెడు కొత్తిమీర వేసేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇవి చక్కగా ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి. చికెన్ మనకి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఈ విధంగా మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదండి, మసాలా పొడిని ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసేసుకొని ఈ విధంగా బాగా కలిసే విధంగా కలిపేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ మనకి పక్కన బిర్యానీ ఉడుకుతూ ఉంటుంది కదండి, ఇప్పుడు ఇందులోకి మనము ఎసరును వేసుకోవాలండి. మనం తీసుకున్న 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల చొప్పున వాటర్ వేసుకోవాలంటే గ్లాస్ రైస్కి 1 గ్లాసున్నర వాటర్ సరిపోతాయి. మొత్తం ఒక 3 గ్లాసులు వేసాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసేసుకొని టేస్ట్ చెక్ చేసుకోండి. వాటరు ఇంకేమాత్రం సాల్ట్ సరిపోతే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో కూడా 1 స్పూను నిమ్మరసం పిండుకోండి. అలాగే మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ బిర్యానీ మసాలాను కూడా 1 స్పూన్ వరకు వేసుకోండి. ఇలా కలిపేసేసుకొని ఇందులోకి కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. 1 స్పూన్ నెయ్యి అయితే సరిపోతుంది. ఇలా నెయ్యి వేసేసుకొని ఎసురు బాగా ఇలాగ తెరలే టైంలో నానబెట్టుకున్నాం కదండి, ఆ రైస్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. ఇలా రైస్ మొత్తాన్ని కూడా వేసేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఒకసారి నెమ్మదిగా ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మనకి వాటర్ అంతా కూడా కొంచెం ఎగిరిపోయి ఈ స్టేజ్కి వచ్చినప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మరలా మూత పెట్టేసి 4-5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాము. ఇలాగ లాస్ట్లో దించబోయే ముందు పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ ఫ్రై పీసెస్ని కూడా దీనిపైన వేసేసుకొని దీనిపైన కూడా కొంచెం కొత్తిమీర, అలాగే ఒక 2 టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి వేసేసుకొని మూత పెట్టేసి 4-5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని కొంచెం దమ్ చేసినట్లుగా ఉడికించుకోవాలండి. మనకి ఆ రైస్కి అంతా కూడా ఈ చికెన్ ఫ్లేవర్ పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. పైన ఏదైనా కొంచెం ఇలాగ బరువు పెట్టేసుకోండి. అంతేనండి, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.